దేశంలో ఉన్న ప్రజలందరినీ ఆలోచింపజేసే అంశం ఏంటంటే కాక్రోచ్ పార్టీ, సిజేపీ. ఇన్స్టాగ్రామ్లో 22 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి ఒక పార్టీ. ఈ పార్టీని చూసి బీజేపీ పార్టీ భయపడుతోంది అని చెప్పి అంటున్నారు. బీజేపీ పార్టీయే కాదు, మామూలు వ్యక్తులు కూడా భయపడరు. ఎందుకు భయపడరంటే అదొక రాజకీయ పార్టీ కాదు, సోషల్ మీడియా మీమ్ పేజ్. సోషల్ మీడియా మీమ్ పేజ్ని చూసి ఎవరు భయపడతారు? సరే, బీజేపీ పార్టీ భయపడుతుంది అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీని భయపెట్టాలి అంటే బీజేపీ పార్టీని ప్రశ్నించే పార్టీ కావాలి. అంతేగాని ఎక్కడో అమెరికా బోస్టన్లో ఉండి ఎంఎస్ చదువుకుంటూ సోషల్ మీడియాలో ఒక పేజ్ ఓపెన్ చేసి బీజేపీ పార్టీ గురించి 4 మీమ్స్ చేస్తే ఆ పార్టీ భయపడిపోతుందా? మీరు బీజేపీ పార్టీని ప్రశ్నించి దేశంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి అడగాలి. చేసే ప్రతి పని ప్రజలకు ఉపయోగపడేలా చేయండి అని బీజేపీ పార్టీని హెచ్చరించాలి. అది మరొక రాజకీయ పార్టీ పెడితే చేయాల్సినటువంటి దమ్మున్న పని. ఆ పని సిజేపీ పార్టీ చేయట్లేదుగా, మరి ఇంకా బీజేపీ పార్టీ ఎట్లా భయపడుతుంది? పైగా కొంతమంది సోకాల్డ్ పీపుల్ ఏమంటారంటే బీజేపీ పార్టీని తలదన్నే పార్టీ పుట్టుకొచ్చింది సిజేపీ పార్టీ అంటారు. ఏది సోషల్ మీడియాలోనా, ఇన్స్టాగ్రామ్లోనా? ఇన్స్టాగ్రామ్లో కూర్చొని దేశంలో ఉన్నటువంటి అత్యున్నత పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ, దేశంలో ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీని ప్రశ్నిస్తే ఆ పార్టీకి వచ్చిన నష్టమే ఉందిరా భయ్, నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఆ పార్టీని ఎదుర్కోవాలి, లేదా అధికారంలో నుంచి దింపాలి, జంజీ యూత్ని రెచ్చగొట్టాలి. అలాగే కొంతమంది సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న యూట్యూబర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా కాక్రోచ్ పార్టీ గురించి ఊదరగొట్టించాలి. కొట్టించిన ఇంత ప్రయాసపడిన కాక్రోచ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బయటకు వచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల గురించి అడుగుతారా అంటే లేదు. ఈ సోషల్ మీడియా మీమ్ పేజ్లో కాదురా బాయ్, యూజీ నీట్ పేపర్ లీక్ అయింది. బయటికి వచ్చి కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు, కార్యకర్తలు, నేతలు ఎంతమంది ప్రశ్నించారు? నాకు అర్థం కావట్లే, ఎంతమంది ప్రశ్నించారు? భారతదేశంలో నిరుద్యోగ యువత పెరిగిపోతోంది అని సోషల్ మీడియా మీమ్ పేజీలో వేయటం కాదు, ప్రాక్టికల్గా బయటకు వచ్చి చూపించండి. చదువుకున్న యువత, డిగ్రీ కంప్లీట్ అయ్యి డిగ్రీ సర్టిఫికేట్లు పట్టుకొని రోడ్డు ఎక్కిన యువతకి ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమందికి ఉద్యోగాలు లేవు అనేది మీరు ప్రాక్టికల్గా వర్కౌట్ చేసి చూపించండి. మహిళలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేవు అని ఇన్స్టాగ్రామ్లో మీమ్ పేజీలో వేయడం కాదు, బయటకు వచ్చి చెప్పండి. అసలు ఆ కాక్రోచ్ జనతా పార్టీ స్థాపించినటువంటి ఫౌండరే ఎక్కడో అమెరికాలో ఉండి చేస్తుంటే భారతదేశంలో చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిద్రబోయి నాకు అర్థం కాదు. చాలామంది కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది అసలు బీజేపీ పార్టీ మీద విరుచుకుపడుతుంది. ఏంటి విరుచుకుపడేది? సోషల్ మీడియాలో విరుచుకుపడేది. అంత డేరుంటే బయటకు వచ్చి మాట్లాడండి అయ్యా. ఎవడు రాడు, ఎందుకు రారు అంటే మన దేశంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ లాంటి కుట్రలు చేస్తా అంటే సాగదు. ఒకవేళ సాగిన ప్రభుత్వం దాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు చేస్తోంది అంటే యూత్ అంతా కూడా ఏదో ఒక పార్టీకి స్టాండ్ తీసుకుని ఉన్నారు. బీజేపీయో, కాంగ్రెసో, ఆమ్ ఆద్మీ పార్టీయో, సమాజ్వాదీ పార్టీయో, ఏదో ఒక పార్టీ వైపు యూత్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కువ మంది యువత బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే 50-60 సంవత్సరాల్లో దేశంలో లేనటువంటి మార్పు ఈ 12 సంవత్సరాల్లో వచ్చిందని ప్రాక్టికల్గా చేసి చూపించారు. అందులోనూ కొన్ని రీసెర్చ్ చేసినటువంటి సర్వే సంస్థలు చెబుతా ఉన్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయి, మౌలిక వసతులు పెరిగాయి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా మౌలిక వసతుల్లో మార్పు వచ్చింది. పేదల జీవితాల్లో కొంతవరకు మార్పు తీసుకురాగలిగారు. ఇవాళ వెనకబడినటువంటి అనేక మంది ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. ఈరోజు ఒక వాదన వినిపిస్తోంది, కార్పొరేషన్లు, రిజర్వేషన్లు తీసేద్దాము అని. ఎందుకు అంటే ఆ వెనకబడినటువంటి షెడ్యూల్డ్ కులాల వాళ్ళు కూడా అభివృద్ధి పదంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళ జనరేషన్స్ మారబోతున్నాయి కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్కి ఎందుకు రిజర్వేషన్స్, కార్పొరేషన్స్ అనే వాదన వినిపిస్తుంది. ఇదంతా భారతదేశంలోనే. స్పీడ్ మెట్రో రైలు, బుల్లెట్ ట్రైన్లు, సొంతగా మనం రక్షణ రంగాలను సొంతంగా మనం రక్షణ వ్యవస్థకు అవసరమైనటువంటి ఆయుధాలను తయారు చేసే కర్మాగారాలను నిర్మించుకోవడం, మన రక్షణ వ్యవస్థను బలపరుచుకోవడం, ప్రపంచ దేశాలతో స్నేహం చేయడం, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం. రూపాయి వాల్యూ పడిపోయింది డాలర్ కంటే అని చెప్తా ఉన్నా. రూపాయి వాల్యూ పడిపోయింది అంటే దేశ ప్రజలు కూడా సహకరించాలి. దేశ ప్రజలు ఇంపోర్టెడ్ వస్తువుల మీద ఆశ చూపుతుంటే మన రూపాయి వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? జనతా పార్టీ, బీజేపీ పార్టీ అనే కాదండి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే
ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ క్రైసిస్ని ఎవడ ఆపలేదు. ఇక నీట్ యూజీ పేపర్ లీక్ అయింది, లేదంటే ఎవడో కిరాణా కొట్లో 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడు ఎంఆర్పి మీద, ఏదో మూలన గ్రామీణ ప్రాంతంలో ఎంఆర్ఓ ఆఫీసులో ఒక ఎంఆర్ఓ ₹1,00,000 లంచం తీసుకున్నాడు, లేదంటే ఒక పోలీస్ ఆఫీసర్ రోడ్డు మీద ఆపి ట్రాఫిక్ చలానా వేయకుండా 200 లంచం ఇవ్వమన్నాడు, లేదంటే పశ్చిమ బెంగాల్లో టీచర్ పోస్టుల కోసం మమతా బెనర్జీ లూటీ చేసింది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. కానీ గడ్డి తినే కుక్కని ఎంతసేపు ఆపగలరు చెప్పండి, ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. అంటే నేను మాట్లాడుతుంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్గా సపోర్ట్ చేస్తున్నాడు ఏంటి వీడని అనిపిస్తుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్లేస్లో ఏ ప్రభుత్వం ఉన్నా అదే చేయగలుగుతుంది. ఇప్పుడు డెవలప్మెంట్ చేయడం, మౌలిక వసతులను పెంచడం, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం మాత్రం కేంద్ర ప్రభుత్వం చేయగలుగుతుంది. అది 50-60 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలించినటువంటి పార్టీలు ఎందుకు చేయలేదని నేను అడుగుతాను. ఇప్పుడు బీజేపీ పార్టీ చేసింది అంటే దాని విషయంలో మనం అప్రిషియేట్ చేద్దాం. కానీ కొద్దో గొప్ప తప్పులు ఉన్నాయి, వాటిని కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికంటే ముఖ్యంగా యూత్ని రెచ్చగొట్టి జంజీ ఉద్యమం తెచ్చి రోడ్డు మీద అల్లకల్లోలం చేస్తాం, నిరసనలు తెలియజేస్తాం, ఆందోళన చేపడతాం, సామాన్య ప్రజా జీవితానికి విఘాతం కలిగిస్తాం, ప్రభుత్వాన్ని పడేస్తాం. సరే పడేస్తారు, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపగలిగే మరొక పార్టీ ఉందా మన దేశంలో? ఆలోచించండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు జార్జ్ సోరోసో జాకీర్ నాయక్కో చెప్పిన మాటలని ప్రభుత్వాన్ని నడపాలి. సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ పార్టీలు కేంద్రంలో ఉండే అధికారాన్ని, కేంద్రంలో ఉండి ప్రభుత్వాన్ని నడిపే అంత సమర్థవంతమైనటువంటి పార్టీలు అంటారా? ఈ విషయాన్ని మీరు తప్పకుండా కామెంట్ చేయాలి. ఎందుకంటే దేశాన్ని నడపగలిగేటువంటి సమర్థత ఒక పార్టీకి ఎంత టైంలో వస్తుంది? ఆ పార్టీలో ఎంతమంది సమర్థవంతమైనటువంటి నాయకులు ఉండాలి? ఇవాళ ఒక 30 సంవత్సరాల యంగ్ కుర్రాడు నేపాల్కి ప్రధాని అయ్యాడు. ఎక్కగానే మళ్ళీ వ్యతిరేకత వస్తుంది అతని మీద. అంటే ఇక్కడ ప్రజలు సంతృప్తిగా లేరు. నేను ఒక మాట చెప్తాను, మనం గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నటువంటి అంశమే. రాముడు, కృష్ణుడు క్రైస్తవులకి, ముస్లిమ్స్కి నచ్చడు. అల్లా క్రైస్తవులకి, హిందువులకి నచ్చడు. జీసస్ హిందువులకి, ముస్లిమ్స్కి నచ్చడు. దేవుళ్ళే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నచ్చట్లా. ఒక ప్రధానమంత్రి దేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని సాటిస్ఫై చేయాలంటే సాధ్యమయ్యే పనేనా? మామూలుగా మనలో మనం అనుకుందాం, ఒక మాస్టరు క్లాసులో ఉన్న 20 మంది స్టూడెంట్స్ని సాటిస్ఫై చేయగలడా? 20 మంది స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా, బుర్రలోకి ఎక్కేలాగా తన పాఠాన్ని వివరించగలడా? తన ముందే ఉన్నారు 20 మంది స్టూడెంట్స్ కనిపిస్తూ ఉన్నారు. ఆ 20 మందిలో అతను చేతిలో చదువుకున్న 20 మంది ప్రయోజకులు అవ్వగలరా? అవ్వలేరు. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సిచ్యువేషన్ అర్థం చేసుకుంటాడు. ప్రతి కన్ను ఒకే అంశాన్ని ఒకేలాగా చూడలేదు. అలానే ప్రజలందరూ ఒకే పార్టీని ఒకే దృష్టితో చూడలేదు. కొంతమందికి సంతృప్తిగా ఉంటుంది, కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తారు. కొంతమంది సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేయాలని చూస్తారు. కొంతమంది నేరుగా ప్రత్యర్థి పార్టీల రూపంలో ఎదుర్కొనలేక సిజేపీ లాంటి ఒక సోషల్ మీడియా మీమ్ పేజీని క్రియేట్ చేసి వెంటనే హైప్ ఇచ్చి ఒక వేవ్ వచ్చింది, బీజేపీ పార్టీని నెట్టేస్తుంది అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఈ పార్టీ కాకపోతే ఇంకొక పార్టీ దేశాన్ని పరిపాలిస్తుంది, పెద్దగా వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ అంతటి సమర్థవంతమైన పార్టీని ప్రజలు ఎన్నుకోవాలి. మీరెవరు చెప్పడానికి? మీకేం రైట్స్ ఉన్నాయి చెప్పడానికి? అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని దింపేయండి అంటే ప్రజలు దింపేస్తారా? లేదా బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ మంచిది కాదంటే దింపేస్తారా? కాదు. ఇక్కడ ప్రజలకి నచ్చాలి పార్టీ అనేది. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. 1 టర్మో 2 టర్మో వేరే అధికారం చేతులు మారింది. మరి ఎందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని 2014 నుంచి ఓడిస్తున్నారు? ప్రజలు ఏమైనా ఎర్రోళ్ళు అనుకున్నారా? వాళ్ళ దగ్గర ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఎవరు ఈ దేశాన్ని నడపటానికి సమర్థవంతమైన నాయకుడు, నాయకత్వ లక్షణాలు ఉన్నాయా లేవా? ఒకప్పుడు కాంగ్రెస్లో దేశాన్ని పరిపాలించేటువంటి సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిని ప్రజలు చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చూడట్లా. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అనే కాదు, రేపొద్దున బీజేపీ పార్టీలో మోదీ దిగిపోయిన తర్వాత
అలాంటి సమర్థవంతమైన నాయకుడు దొరుకుతాడా లేదా? దొరుకుతాడు, ఉన్నాడు, ఉంటాడు అనుకుంటే బీజేపీ పార్టీని గెలిపిస్తారు. లేదా అలాంటి సమర్థవంతమైనటువంటి నాయకుడిని మళ్ళీ ప్రజలు వేటాడుతూ ఉంటారు. అప్పటి వరకు దేశంలో రాజకీయ సంక్షోభం ఉన్నా ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఈరోజు దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించే నాయకుడిని ప్రజలు ఎన్నుకోవడంలో ఫెయిల్ అయ్యారు అని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తూ ఉన్నాయి. అంటే ప్రజలకే తెలీదా కొంతమంది ఈవీఎంల ద్వారా గెలిచారు అని చెప్తా ఉన్నారు. అంటే ప్రజల పిచ్చోళ్ళ రెవల్యూషన్ తీసుకురారా? ఈ పార్టీకి దేశాన్ని అల్లకల్లోలం చేయరా? నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఇవన్నీ చూసి కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. కాక్రోచ్ జనతా పార్టీ అంట 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీయే బీజేపీ పార్టీ విషయంలో చతికిల పడుతుంది. వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ భావజాలం, వాళ్ళ ఐడియాలజీ మొత్తం మారిపోయింది కాంగ్రెస్ పార్టీది. బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వ్యూహ రచన కాంగ్రెస్ పార్టీలో లేదు. బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో లేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళు మళ్ళీ బీజేపీ పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇది ఎక్కడ అఘాయిత్యం నాకు అర్థం కావట్లేదు. మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. ఎవడైనా దేశం కోసం మాట్లాడుతున్నాడు, పోరాడుతున్నాడు, కాస్త హుందాగా ఉన్నాడు, బాగా ప్రశ్నిస్తున్నాడు అనుకుంటే వెంటనే బీజేపీ పార్టీలోకి వచ్చేస్తుంది. మరి అది బీజేపీ పార్టీ దేశం కోసం పనిచేస్తుందని వాళ్ళు నమ్ముతున్నారా? లేదా కాంగ్రెస్ పార్టీ అసలు దేశానికి సంబంధించిన పార్టీ కాదని వస్తున్నారా? లేదా బీజేపీ పార్టీ వాళ్ళని కొనేస్తుందా? ఈ మూడిట్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అంటారు? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ చివరి వరకు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు. అలానే కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయాల్లో ఎలాంటి ముద్ర వేయబోతుంది? సోషల్ మీడియాకి పరిమితం అవుతుందంటారా? బయటకు వచ్చి తనదైన శైలిలో తన సత్తా చాటుతుందంటారా? ఈ విషయంలో కూడా తప్పకుండా మీ విలువైన అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు మన సన్బర్న్ స్టూడియోస్ ఛానల్ చూస్తున్న ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం కాస్త మర్చిపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలానే కాక్రోచ్ జనతా పార్టీలో ఓన్లీ లేజీ ఫెలోస్ అండ్ జాబ్లెస్ యూత్కు మాత్రమే ఎంట్రీ అట. మరి 22 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా లేజీ ఫెలోసా, జాబ్లెస్ యూతా? వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.